మత్స్యకారులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. ప్రారంభం కాని హార్బర్లతో పాటు కొనసాగుతున్న హార్బర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మళ్లీ డిపిఆర్లు అంటూ దగా చేస్తున్నారని ఆరోపించారు అప్పలరాజు. ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ ఏ ప్రాజెక్టు, ఏ వర్క్, ఏ దశలో ఉందనేది ఎవరికి అవగాహన లేకపోవడం ఏంటి? ఆన్గోయింగ్ వర్క్స్ ఆపేసి ఈ డ్రామాలు ఏంటి నాకు అర్థం కాదు. మీరేమో ఈరోజేమో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటారు 250 కోట్లతో అయిపోయేది 430 కోట్లకు పెంచేశారు అని చెప్పి. పెంచడం ఏంటి? ఓపెన్ సీ హార్బర్కి సంబంధించినటువంటి డిపిఆర్స్ సైసెఫ్ వాళ్ళే తయారు చేసి ఇస్తారు. మీరు నేను తయారు చేస్తే సైసెఫ్ వాళ్ళు ఒప్పుకోరు. సైసెఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకొని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు, ఒప్పుకోరు. ఆన్గోయింగ్ వర్క్ని ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేస్డ్లోకి మారుస్తామంటే రెడ్ వచ్చడం మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, సిఆర్జెడ్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సైసెఫ్ అనుమతులు, మళ్ళీ ఫైనాన్షియల్ సెటప్లు, మళ్ళీ డబ్బుల కోసం దేవుకోవడాలు. ఇది డ్రామాలు నాకు అర్థం కాదు. మీకు కట్టడం ఇష్టం లేదంటే ఆ మాట చెప్పేయండి ఒక మాటలో. మేము కట్టము, 44 ఏళ్ళు మీకు అలాగే మోసం చేసాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే మోసం చేస్తామని మత్స్యకారులకు చెప్పేస్తే అయిపోయింది కదా. 44 ఏళ్ళలో మీరు చేయలేంది ఈ 4 ఏళ్ళు మీరు చేస్తారా? మీరేం మళ్ళీ రివైజ్ డిపిఆర్లు మీరు తయారు చేసి ఈ అప్రూవల్స్ అన్ని తెప్పించి మీరు మాకు అంకితం చేసేస్తారు. ఇది మేము నమ్మాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారులంటే చిన్న చూపే. ఈరోజు ఆయన మాటలతో కానీ అచ్చెన్నాయుడు గారి మాటలతో కానీ అది తేటతెల్లమైందని నేనైతే భావిస్తూ ఉన్నాను. లేకపోతే ఆన్గోయింగ్ వర్క్ని ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేస్డ్లోకి మారుస్తారంటే ఇది ఎప్పుడు తేలుతుంది? ఇది ఆ మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మొన్న మీరు మత్స్యకార భరోసాకి గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్లో తప్పులు ఉన్నాయని చెప్పి ఇదే ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఆ రోజు. దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, మీరు మార్చుకోవాలని. మరి ఎవరు చెప్పారో మీ చెవిలో కానీ మార్చున్నారు మీరు. ఎస్, ఈరోజు కూడా చెప్తున్నాను నేను, మొదలు కాని పనులకు మీరు డిపిఆర్లు మార్చుకుంటారు, ఏది చేస్తారో మీరు మీ ఇష్టం. ఎందుకంటే మీకు కట్టాలన్న ఆసక్తి లేదనేది మీ మాటలతోనే తేటతెల్లమవుతుంది. అట్లీస్ట్ ఆన్గోయింగ్ వర్క్స్నైనా పూర్తి చేయండి అని మిమ్మల్ని మత్స్యకారుల తరపున అయితే వేడుకుంటా ఉన్నాను.